హలో ఎవ్రీవన్, లాస్ట్ క్లాస్లో మనం ట్రాన్స్మిషన్ లైన్స్లో వోల్టేజ్ వేవ్ ఫార్మ్స్ అండ్ కరెంట్ వేవ్ ఫార్మ్స్ ఎలా ఉంటాయో చూసాం. ఈ క్లాస్లో మనం హౌ ట్రాన్స్మిషన్ లైన్స్ కెన్ బి యూజ్డ్ యాజ్ సర్క్యూట్ ఎలిమెంట్స్ అనేది చూస్తాం. అంటే మనం ట్రాన్స్మిషన్ లైన్స్ని సర్క్యూట్ ఎలిమెంట్స్ కింద అల్ట్రా హై ఫ్రీక్వెన్సీస్ దగ్గర యూజ్ చేసుకోవచ్చు. అసలు అలా ట్రాన్స్మిషన్ లైన్స్ని సర్క్యూట్ ఎలిమెంట్స్ కింద ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది ఈరోజు క్లాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, జనరల్గా అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ రేంజెస్లో ఏం జరుగుతుందంటే ద అటెన్యూయేషన్ ఫ్యాక్టర్ దట్ ఈస్ ఆల్ఫా ఈజ్ వెరీ స్మాల్. సో ఆల్ఫా అనేది వెరీ స్మాల్ అవ్వడం వల్ల ఇఫ్ యూ నెగ్లెక్ట్ దట్ వాల్యూ ఆఫ్ ఆల్ఫా, దెన్ అట్ అల్ట్రా హై ఫ్రీక్వెన్సీస్ transmission lines will work as lossless transmission lines. So లాస్లెస్ ట్రాన్స్మిషన్ లైన్స్ కింద వర్క్ చేస్తాయి. ఈ లాస్లెస్ ట్రాన్స్మిషన్ లైన్స్ని మనం సర్క్యూట్ ఎలిమెంట్స్ కింద యూజ్ చేయవచ్చు. అంటే ఒక రెసిస్టర్ గానో, ఒక ఇండక్టర్ గానో, ఒక కెపాసిటర్ గానో యూజ్ చేసుకోవచ్చు. సో అది ఎలా అనేది ఈరోజు క్లాస్లో చూద్దాం. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, నేను ఒక ట్రాన్స్మిషన్ లైన్ తీసుకుంటున్నాను. ఈ ట్రాన్స్మిషన్ లైన్ లెంత్ 0 నుంచి λ/4 మధ్యలో తీసుకుంటాను. ఇంకా ఏం చేస్తానంటే, ఈ ట్రాన్స్మిషన్ లైన్ నేను లోడ్ ఎండ్ దగ్గర షార్ట్ సర్క్యూట్ చేస్తాను. ఇలాంటి కేసులో మనం ఆల్రెడీ షార్ట్ సర్క్యూట్ ఇంపిడెన్స్ అని ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసుకున్నాం. దాని వాల్యూ ఎంత? J/ZO tan βl. ఇది మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. నేను ఒక ట్రాన్స్మిషన్ లైన్ తీసుకుంటున్నాను. సో ఇది నా ట్రాన్స్మిషన్ లైన్. దీని లెంత్ ఎంత ఉంటుంది? 0 నుంచి λ/4 మధ్యలో ఉంటుంది. షార్ట్ సర్క్యూట్తో కనెక్ట్ చేస్తాను. ఎప్పుడైతే షార్ట్ సర్క్యూట్ కింద కనెక్ట్ చేశానో, నౌ ఐ కెన్ యూజ్ దిస్ ఫార్ములా. సో షార్ట్ సర్క్యూట్ ఇంపిడెన్స్ ఆఫ్ ఎ ట్రాన్స్మిషన్ లైన్ ఈజ్ ఈక్వల్ టు J/ZO tan βl. ఈ ఈక్వేషన్లో ఈ βl వాల్యూ వ్యారీ చేస్తున్నప్పుడు షార్ట్ సర్క్యూట్ ఇంపిడెన్స్ ఎలా వ్యారీ అవుతుంది అనేది మనం ఆల్రెడీ చూసాము. ఇదే ఆ గ్రాఫ్. βl ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ షార్ట్ సర్క్యూట్ ఇంపిడెన్స్ ఎలా వ్యారీ అవుతుంది అనేది చూసాము. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, మన లెంత్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ లైన్ అంతా λ/4 కన్నా తక్కువ, అంటే 0 to λ/4 తీసుకుంటున్నాం. కాబట్టి లెంత్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ లైన్ 0 తీసుకున్నాం అనుకోండి. సో బీటా అంటే మనకు వాల్యూ తెలుసు. βl = 2π/λ ఇంటూ లెంత్ 0. దెర్ఫోర్ βl వాల్యూ 0 అవుతుంది. ఒకవేళ నేను లెంత్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ లైన్ మ్యాక్సిమం ఎంత అంటున్నాను? λ/4 అంటున్నాను. అంటే λ/4 తీసుకున్నాను అనుకోండి, βl వాల్యూ ఎంత అవుతుంది? 2π/λ ఇంటూ λ/4. సో λ పోతే, సో దీని వాల్యూ π/2. అంటే లెంత్ అనేది 0 నుంచి λ/4 వరకు వ్యారీ అవుతున్నప్పుడు βl వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వ్యారీ అవుతుంది? 0 నుంచి π/2 వరకు వ్యారీ అవుతుంది. 0 to π/2 అంటే ఈ స్పేస్. ఈ స్పేస్లో ఈ ట్రాన్స్మిషన్ లైన్ ఏ నెట్ ఇండక్టివ్ ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేస్తుంది. అంటే ఇండైరెక్ట్గా 0 to λ/4 లెంత్ తీసుకొని ఒక షార్ట్ సర్క్యూట్ చేస్తే ఏమవుతుంది? ఒక ఇండక్టివ్ ప్రాపర్టీ అనేది ఎగ్జిబిట్ అవుతుంది. అంటే అర్థం ఏంటి? ఈ ట్రాన్స్మిషన్ లైన్ ఒక ఇండక్టర్ కింద వర్క్ చేస్తుంది. సో ఒకవేళ ఇది ఒక ఇండక్టర్ కింద వర్క్ చేస్తే మన దగ్గర ఉన్న ZSC J/ZO tan βl. సో ఖచ్చితంగా ఈ ఇంపిడెన్స్ ఏమవ్వాలి? ఒక ఇండక్టెన్స్ అవ్వాలి. సో ఇండక్టెన్స్ అయితే దీన్ని మనం ఎలా రాయొచ్చు? JωL. సో ఈ ట్రాన్స్మిషన్ లైన్ అనేది ఒక ఇండక్టర్ కింద యాక్ట్ చేస్తుంది కాబట్టి నేను దీన్ని ఈక్వలెంట్ ఇండక్టెన్స్ అంటాను. దట్ ఈజ్ ఈక్వల్ టు J/ZO tan βl. So J will get cancelled. Therefore L equivalent equal to ZO/ω into tan βl. ఫైనల్గా ఏమని కన్క్లూడ్ చేయొచ్చు? ట్రాన్స్మిషన్ లైన్ యాక్ట్స్ యాజ్ an ఇండక్టర్. ఇప్పుడు when the length of the transmission line is less than λ/4 and it is short circuited at the second end. సో నా దగ్గర ఉన్న ఈ ట్రాన్స్మిషన్ లైన్ని దీనికి ఒక ఈక్వలెంట్ రాయొచ్చు. అది ఎలా ఉంటుంది? ఒక ఇండక్టర్ అవుతుంది. దట్స్ వై L ఈక్వలెంట్. ఈ L ఈక్వలెంట్ వాల్యూ ఎంత?
ZO by omega into tan beta L. అలాగే ఈసారి నేను ఓపెన్ సర్క్యూట్ చేస్తాను. సో ఇది ఓపెన్ సర్క్యూట్ కనెక్షనే కదా. ఓపెన్ సర్క్యూట్ చేసేటప్పుడు దీని తాలూకా ఇంపిడెన్స్ అంత ఉంటుంది, దట్ ఈస్ ఓపెన్ సర్క్యూట్ ఇంపిడెన్స్. దీన్ని కూడా మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం. అది J minus J ZO cot beta L. Now ఒకవేళ మనం హౌ ద ఇంపిడెన్స్ ఈజ్ వ్యారింగ్ విత్ బీటా ఎల్ కావాలి అంటే, సో బీటా ఎల్ వ్యారీ అవుతుంటే ఓపెన్ సర్క్యూట్ ఇంపిడెన్స్ ఎలా వ్యారీ అవుతుందనేది ఈ గ్రాఫ్ క్లియర్గా చెప్తుంది. ఇక్కడ చూడండి, మళ్ళీ మనం తీసుకున్న లెంత్ ఒకవేళ 0 అయితే బీటా ఎల్ వాల్యూ కూడా 0 అవుతుంది. మనం తీసుకున్న లెంత్ λ/4 అయితే బీటా ఎల్ వాల్యూ కూడా 2π/λ into λ/4. So its value is π/2. So that means we are talking about length varying from 0 to λ/4, indirectly beta L varying from 0 to π/2. ఇప్పుడు మనకు కావాల్సిన గ్రాఫ్ పార్ట్ ఇది. ఈ రీజియన్లో ద ట్రాన్స్మిషన్ లైన్ ఈజ్ హ్యావింగ్ ఎ నెట్ కెపాసిటెన్స్ వాల్యూ 0 to π/2 మధ్యలో. సో అంటే అర్థం ఏంటి? సో ఈ ట్రాన్స్మిషన్ లైన్ అనేది ప్రజెంట్ ఒక కెపాసిటెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. అంటే ఓపెన్ సర్క్యూట్ ఇంపిడెన్స్ మస్ట్ బి ఈక్వల్ టు -j ZO cot బీటా ఎల్ కాబట్టి, సో ఇది కెపాసిటెన్స్ కాబట్టి 1/j omega C ఈక్వలెంట్ రాస్తున్నాను, దట్ ఈజ్ ఈక్వల్ టు -j ZO cot బీటా ఎల్. సో ఇక్కడ నుంచి C ఈక్వలెంట్ మీరు రాస్తే 1/omega ZO cot beta L. If the length of the transmission line is in between 0 to, నెక్స్ట్ కేసులో నేను ఏం చేస్తానంటే లెంత్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ లైన్ అనేది λ/4 నుంచి λ/2 తీసుకుంటాను. నా ఇప్పుడు ఏం చేద్దామంటే సేమ్ ట్రాన్స్మిషన్ లైన్ తీసుకున్నాను, కానీ ద లెంత్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ లైన్ ఈజ్ ఇన్ బిట్వీన్ λ/4 to λ/2. లోడ్ టెర్మినల్ ఈజ్ షార్ట్ సర్క్యూటెడ్. ఈ కేసులో ఏమవుతుందో చూద్దాం. నౌ ఇలా తీసుకునేటప్పుడు ద షార్ట్ సర్క్యూట్ ఇంపిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు J into ZO into tan beta L. ఫార్ములా రిమైన్స్ యాజ్ ఇట్ ఈస్. నౌ ఇప్పుడు బీటా ఎల్ వాల్యూ కొద్దాం. నౌ ఇఫ్ లెంత్ ఈక్వల్ టు λ/4 తీసుకున్నారనుకోండి, దట్ ఇంప్లైస్ బీటా ఎల్ ఈక్వల్ టు అంటే 2π/λ into λ/4, సో దట్ ఈస్ π/2. ఆల్రెడీ మనం చేసాము. లెంత్ ఈజ్ ఈక్వల్ టు λ/2 తీసుకున్నారనుకోండి, సో బీటా ఎల్ వాల్యూ ఏమవుతుంది 2π/λ into λ/2. సో 2 will get cancelled, దీని వాల్యూ π. సో ఇఫ్ ద లెంత్ ఈజ్ వేరియింగ్ ఫ్రమ్ λ/4 to λ/2, దెన్ బీటా ఎల్ ఈజ్ వేరియింగ్ ఫ్రమ్ π/2 to π. సో దిస్ ఈజ్ షార్ట్ సర్క్యూట్ ఇంపిడెన్స్ విత్ రెస్పెక్ట్ టు బీటా ఎల్. సో ఇప్పుడు చూడండి, లెంత్ λ/4 నుంచి λ/2కి వ్యారీ అవుతున్నప్పుడు బీటా ఎల్ వాల్యూ అనేది π/2 నుంచి πకి వ్యారీ అవుతుంది. సో అంటే ఇప్పుడు మనకు కావాల్సింది వాట్ హ్యాపెన్స్ ఇన్ బిట్వీన్ π/2 to π. సో ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ లైన్ ఈజ్ ఫ్రమ్ λ/4 to λ/2, then for a short circuit connection the transmission line is exhibiting a property of capacitance. So if it is exhibiting a property of capacitance, then 1/j omega C equivalent must be equal to J into ZO tan beta L. So therefore C equivalent must be equal to -1/omega ZO tan beta L. Therefore, if the length of the transmission line is in between λ/4 to λ/2 and you terminate the transmission line with a short circuit connection, it exhibits the characteristics of a capacitor whose capacitance is equal to -1/omega ZO tan beta L. Therefore, for this case,
length of the transmission line is in between lambda by 4 to lambda by 2 and the terminal is short circuited connection, it acts as a capacitor whose value is C equivalent. Now for the same case, instead of using a short circuit connection, now I will use an open circuit connection. So open circuit connection ante terminal output terminal ni open circuit chesanu. Since it is an open circuit connection, open circuit impedance ZOC is given by minus j ZO cot beta L. The corresponding graph is, as the value of length of transmission line varies from lambda by 4 to lambda by 2, we know that the value of beta L will move from pi by 2 to pi, this region. In this region, that means the length of the transmission line is from lambda by 4 to lambda by 2. During this region, the transmission line is behaving like a inductor, which implies j omega L equivalent must be equal to minus j ZO cot beta L. That implies L equivalent equal to minus ZO by omega cot beta L. Therefore, transistor line acts as an inductor. Now let's see the third case. This is a graph in between beta L and short circuit impedance, and the corresponding lengths are, this is lambda by 4, this is lambda by 2, 3 lambda by 4 and lambda. Now I will take a transmission line of length lambda by 4 and I short circuited it. Now if you observe this graph, at a length of lambda by 4, the inductance offered by the transmission line is infinite and the capacitance offered by the transmission line is infinite. Similarly, the same phenomenon again you will observe at a length 3 lambda by 4. So the capacitance here is infinite and the inductance is infinite. That means at odd multiples of lambda by 4, the transmission line will act as an inductor in parallel with a capacitance. Let's call it as inductance 1 and capacitance 1. Similarly, if I take a transmission line of length lambda by 2, in other words, I can write this lambda by 2 as 2 times of lambda by 4. Okay. If I take lambda by 2, see at lambda by 2, the impedance offered by this short circuit connection is 0. Similarly, if you take after a distance of again lambda by 2, that is the new length is lambda, even in that case also the impedance offered by this transmission line is 0. If you observe these values at 2 into lambda by 4, 4 into lambda by 4, 6 into lambda by 4, 8 into lambda by 4, at all these cases the impedance offered by the transmission line is 0, that you can see clearly in this graph. Therefore, at L equal to even multiples of lambda by 4, if you terminate with a short circuit connection, it acts like a series LC circuit and we call it as
series resonant circuit. Whereas for the previous case we call it as parallel resonant circuit. Now we will take a transmission line whose length is lambda by 4. We will take another transmission line whose length is lambda by 2. This one I will write it as 2 times of lambda by 4. And again here I will put an open circuit connection. Now let us see what happens in these cases. At L equal to lambda by 4, that means I am talking about this value. At L equal to lambda by 4, for an open circuit connection, you are going to have 0 impedance. Similarly, at 3 lambda by 4 also, you will be having a 0 impedance. If you have a 0 impedance, then the equivalent circuit for this transmission line is an inductor along with a capacitor in series, and we call this as series resonant circuit. Like next case only, if length is 2 lambda by 4, if length is 2 lambda by 4, that is lambda by 2. If the length is 2 lambda by 4, the inductance offered by the transmission line is infinite and the capacitance offered by the transmission line is infinite. Similarly, if you take the length of the transmission line as lambda, the inductance offered by the transmission line is infinite and the capacitance offered by the transmission line at this point is also infinite. In such a case, the equivalent circuit is a parallel resonant circuit which contains an inductor and a capacitor. Similarly, if you observe, at lambda by 4 you have 0, again at 3 lambda by 4 you have 0. That means at all odd multiples of lambda by 4 distance, you will be having a series resonant equivalent circuit. Similarly, at all even multiples of lambda by 4 distances, you have a net parallel resonant circuit. That means your transmission line will act as series resonant circuit and parallel resonant circuit depending upon the length of the transmission line and depending upon whether you are going to short circuit the load terminal or open circuit the load terminal. Infinite length transmission line. సో అంటే అర్థం ఏంటి? సో నా దగ్గర ఉన్న ట్రాన్స్మిషన్ లైన్ లెంత్ అనేది ఇన్ఫైనైట్ తీసుకుంటున్నాను. ఒకవేళ ఇన్ఫైనైట్ లెంత్ ట్రాన్స్మిషన్ లైన్ తీసుకుంటే దాని తలక ఇన్పుట్ ఇంపిడెన్స్ ఎలా ఉంటుందనేది నాకు కావాలి. సో లెట్ us సపోజ్ దిస్ ఈజ్ అన్ ఇన్ఫైనైట్ లెంత్ ట్రాన్స్మిషన్ లైన్. సో ఈ ట్రాన్స్మిషన్ లైన్కి నేను ఒక జనరేటర్ వోల్టేజ్ అప్లై చేశాను, దట్ ఈస్ VGI, డ్యూ టు విచ్ యూ విల్ బీ హ్యావింగ్ ఏ కరెంట్ ఇన్ ద ట్రాన్స్మిషన్ లైన్, దట్ ఈస్ IGI. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫైనైట్ లెంత్ ట్రాన్స్మిషన్ లైన్ అంటే అర్థం ఏంటి? Indirectly it has no end. First point. Second point is infinite length distance voltage కానీ కరెంట్ కానీ ట్రావెల్ చేసింది అంటే అర్థం ఏంటి? దిస్ ఇన్ఫైనైట్ లెంత్ ట్రాన్స్మిషన్ లైన్కి ఇన్ఫైనైట్ అటెన్యూషన్ ఉంటుంది. సో ఇన్ఫైనైట్ అటెన్యూషన్ ఉంది అంటే ద వోల్టేజ్ విల్ నెవర్ రీచ్ ద లోడ్. సిమిలర్లీ ద కరెంట్ ఆల్సో విల్ నెవర్ రీచ్ ద లోడ్. సో అలాంటి కేసులో ఇన్పుట్ ఇంపిడెన్స్ ఎంత ఉంటుందని నాకు కావాలి. నౌ ద ఇన్పుట్ ఇంపిడెన్స్ వీ ఆల్రెడీ హ్యావ్ ఎ ఫార్ములా Zin equal to Z of L, that is impedance of a transmission line at a distance of L from the load is equal to
ZO into 1 plus gamma L e power minus 2 gamma L by 1 minus gamma L e power minus 2 gamma L. For an infinite length transmission line, L equal to infinity equal to Zin equal to ZO. I will rewrite this equation as 1 plus gamma L by e power 2 gamma L by 1 minus gamma L by e power 2 gamma L. In this equation, if you substitute the L value as infinite, then this total value will become e power infinity means infinity. Again here also e power infinity means infinity. 1 by infinity will gives you 0. Therefore, Z of L equal to infinity equal to Zin equal to ZO into 1 plus 0 by 1 minus 0. It becomes Zin equal to ZO. So that means for an infinite length transmission line, the input impedance is equal to the characteristic impedance of the transmission line. Now how to find out this input impedance or characteristic impedance? If you want input impedance or characteristic impedance, which is nothing but, so let's consider this transmission line as a circuit. If you want impedance here, this is Z, right? Impedance here, what you will do? You will go for Kirchhoff's voltage law, that means voltage by current. Therefore, ZO equal to VGI by IGI. Another important parameter in this infinite length transmission line is, since the length of the transmission line is infinite, as I said, voltage and current will never reach load. If it never reach load, indirectly the reflection coefficient does not exist here. That means the reflection coefficient value is 0. As I said, it is an infinite length transmission line. The wave will travel in only one direction, because if it reaches the load, then there might be a chance that the load may reflect some energy back. But voltage and current waveforms will not reach the load. You have a wave which is propagating in only one direction. That means the wave which is propagating in the second direction is 0. There is no standing wave in an infinite length transmission line.